నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, వెజిటబుల్ థెరపిస్ట్ విక్రమాదిత్య గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సూర్యోస్మితల్లి, ఎలా ఉన్నారు? సూపర్. అసలు అడగొద్దు ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని. మీ దగ్గర నుంచి ఆ టిప్స్ తీసుకొని మేము ఫాలో అయ్యి మేము కూడా అలా ఉండాలి తప్ప మిమ్మల్ని అడగకూడదు అసలు. అంటే ఇప్పుడు ఒక మనిషిని పలకరించడానికి ఒక మంచిది అంటే ఎలా ఉన్నారు అనేది పలకరింపుగా కానీ నేను కనిపిస్తూ ఉంటాను. అవును, నా నోటి నుంచి వచ్చేది ఎప్పుడు కూడా సూపరే. అవును, అంటే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నారు అనేది కనిపిస్తూ ఉంటాను. అవును. టాపిక్ ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించి. ఇప్పుడు మనకు ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు అంటారు. మరి ప్రత్యేకించి సూర్య భగవాను ఆరాధించాలి అని అంటే భాను సప్తమి రోజు ఆరాధిస్తుంటారు అని చెప్పి అంటుంటారు. అంటే ప్రతి ఆదివారాలు ఆయనకు చేయాల్సిన విధి విధానాలు చేస్తున్నా ప్రత్యేకించి ఆదివారం సప్తమి కూడుకున్న రోజు కనుక వస్తే భాను సప్తమి అని చెప్పి ఆ రోజు సూర్యుని ఆరాధించాలని చెప్పి చెప్తూ ఉంటారు. మరి ఈ మార్గశిర మాసంలో వచ్చే భాను సప్తమికి మనం ఎటువంటి విధి విధానాలు ఆచరిస్తే ఆయన అనుగ్రహం అనేది మనందరిపైన ఉంటుందంటారు? మార్గశిర మాసం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ధనుర్మాసం కూడా 16వ తారీఖున ధనుర్ సంక్రమణం జరిగింది. అంటే ప్రతి నెలకి కూడా మనకి 2 మాసాలు ఉంటాయి. ఒకటి చంద్రమానాన్ని అనుసరించి, ఇంకొకటి సౌరమానాన్ని, సూర్య సంచారాన్ని బట్టి ఇవి 2 జరుగుతుంటాయి. ఇక్కడ అంటే మిగతా మాసాలకి ఎలా ఉన్నా ధనుర్ సంక్రమణం జరిగిన తర్వాత నెలగంట పట్టడం ధనుర్మాసము అనేది కూడా ప్రాశస్త్యంలోకి ఉంటుంది. ఇక్కడ సూర్యుడిని ఆయన పేరు విష్ణువు. ఈ మాసంలో మా ధనుసు రాశిలో సంచారం చేసే సమయంలో ఆయన్ని సూర్యుడిని విష్ణువుగా అంటే వ్యాప్తి చెందేవాడుగా ఆరాధిస్తూ ఉంటాం. చాలా విశేషమైన అనమాట. అంటే మార్గశీర్షం విశేషం విష్ణు ప్రీతి. సహజంగానే ఆయన విష్ణు. ఇందులో సూర్యుడు ఆ నామధేయం కూడా అయింది. అంటే సహజంగా యావత్ ప్రపంచము మనకి మిగతా ఇప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉంటాడమ్మా? విష్ణుమూర్తిని నేను అడిగాను మిమ్మల్ని, విష్ణుమూర్తి ఎలా ఉంటాడు తల్లి అంటే ఏం చెప్తారు వర్ణన? పాము పైన పడుకొని ఉంటారు, అలా ఉంటారు. లేదు మీకు దర్శనం ఇస్తున్నారు, ఎలా ఇస్తారు? అష్టభుజాలతోటి, శంకు చక్రాలతోటి, కిరీటంతో ఆయన మీకు దర్శనం. విష్ణుమూర్తి అనగానే మనకు గుర్తొచ్చేది కదా. ఇప్పుడు అది అలంకారప్రాయంగా మనం మాట్లాడుకుందాం. చూపించగలవా విష్ణుమూర్తిని? ఇప్పుడు పరమేశ్వరుణ్ణి చూడలేం, ఎవరు ఏ దేవుణ్ణి కూడా చూడలేం. ఇక్కడ మనం సూర్యుడిని చూడగలవా? చూడగలం. చూపించగలవా? చూపిస్తాం కదా. అంటే ప్రత్యక్షంగా మనకి కనిపించే దైవం బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపం ఆయనే. సర్వము ఆయనే, సూర్యమయమే. సూర్యుడితోటే మన జీవితం. అంటే ఇప్పుడు మీరు ఏదో ఆదివారం ఆయన ఆరాధిస్తాం, లేకపోతే సప్తమి ఆదివారం వస్తే భాను సప్తమిగా ఆరాధిస్తాం. నిజంగా భారతదేశంలో పుట్టిన వాళ్ళం అందరం సూర్య ఆరాధకులమే, సూర్యుని ఉపాసించే వాళ్ళమే, ఫాలో అయ్యే వాళ్ళమే. కాకపోతే అందరూ కృతజ్ఞులు, కృతజ్ఞత లేని వాళ్ళు. కృతజ్ఞత అంటే ఏంటో తెలుసు కదా మీకు? థ్యాంక్స్ చెప్పడం. అంతే. ఇప్పుడు అది చెప్పడానికి సమయం లేదు కాబట్టి కృతజ్ఞత లోపిస్తే ఏమొస్తాయి? ఇబ్బందులే వస్తాయి. ఇప్పుడు ఒక మంచి పని చేసావమ్మా, నాకు ఏదో ఇచ్చావు, నేను నాకు అహంభావం, నీకు నేను ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అని ఇదిలో ఉన్నాను. చేసావు, నెక్స్ట్ డే కూడా చేసావు, తర్వాత కూడా చేసావు. నా అహంకారంతో నేను నీకు రెస్పాండ్ ఇవ్వట్లే. అప్పుడు ఏం చేస్తావు? ఇవ్వటం మానేస్తావు. అంతే. ఇప్పుడు సూర్యుడి విషయంలో మనం చేస్తున్నది అదే. కానీ అంటే ఇక్కడ నువ్వేంటంటే నీ ధర్మం ప్రకారం మానేయలేదు, ఇస్తూనే ఉన్నావు. కానీ నేను థ్యాంక్స్ చెప్పడం లేదు. అంటే నువ్వు ఇచ్చేటప్పుడు ఆనందంతో కాకుండా బాధ్యత, వృత్తి, ధర్మంగా చేస్తాం అంతే. ఆయన తన ధర్మం ప్రకారం సూర్యోదయ సూర్యాస్తమయం ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కృతజ్ఞత చెబితే నువ్వు ఇస్తున్నావు, ఆయన సంతోషిస్తాడు. నీ వృత్తి ధర్మం ప్రకారం నువ్వు నాకు ఇస్తూ ఉన్నావు, నేను థ్యాంక్స్ చెప్పాను అనుకో, మన ఇద్దరి మధ్య సత్సంబంధాలు బాగుంటాయి. ఒకవేళ అవకాశం ఉంది, ఇవాళ 100 ఇస్తున్నావు, కొంచెం ఎక్కడో అవకాశం ఉంది, ఇంకొక 10 ఎక్కువ ఇస్తావు, కృతజ్ఞత చెప్తున్నావు. వీడికి అహంకారం ఎక్కువ, వీడికి రెగ్యులర్ గా మనం చేసే పని చేస్తున్నా వీడి దానికి తిరిగి అవ్వట్లేదు కాబట్టి వీడికి ఎందుకు ఇవ్వాలి, ఇంకోటికి ఎవరికైనా ఇద్దాం. ఎవడైతే
ఇక్కడ సూర్యుడి విషయంలో అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు మనుషుల వరకు ఓకే, ఇదంతా కృతజ్ఞత తెలుపుకోవడము, సారీలు చెప్పుకోవడము, థ్యాంక్స్ చెప్పుకోవడం, కానీ భగవంతులు కూడా అలా ఆశిస్తారా? అమ్మ, భగవంతుడు ఎప్పుడు కూడా ఏది ఆశించడమ్మా. అంటే ఇక్కడ ఆశించడం అంటే ఏంటి? సూర్యుడు కృతజ్ఞత తెలియచేయటం. అంటే కృతజ్ఞత తెలియచేయటం అంటే మనం ఏమైనా ఫ్లైట్ వేసుకుని దగ్గరికి వెళ్ళి ఏమైనా టిఫిన్ పెట్టి వస్తాం కాదు కదా. అంటే బయటకు వచ్చి సూర్యోదయ సమయంలో అండ్ ఆయన వస్తున్న సమయంలో ఆయనకు ఎదురుగుండా నిలబడి థ్యాంక్స్ చెప్తాం. ఇక్కడ ఈ థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఆయన ఖాళీ ఊరుకుంటాడా? ఆశీర్వదిస్తారు, మళ్ళీ ఇచ్చేస్తాడు. ఇది చెయ్యమంది. అంటే కృతజ్ఞత చూపించాలి. ఆయన నువ్వు చూపించినా చూపించకపోయినా నువ్వు పీల్చే గాలి, నువ్వు చూసేటువంటి వస్తువు, నువ్వు తినే ఆహారం, A to Z ఆయన ఇస్తున్నాడు కదా. ఇస్తున్నారు. పోనీ నువ్వు థ్యాంక్స్ చెప్పట్లేదు, నీకు సమయం దొరకట్లేదు అని వదిలేస్తున్నాడు. ఇది చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది? బద్దకించి 8 గంటల దాకా పడుకుని లేట్గా లేచి అగులో బగులో పరిగెట్టుకుంటూ వెళ్ళి వర్క్ ఫినిష్ చేసుకుని నైట్ లేట్గా ఇంటికి వచ్చి ఏదో తినేసి 4 మెతుకులు పడుకుని ఇది నీ జీవితం ఇలా అయిపోయిన తర్వాత లేవడానికి అవకాశం లేని స్థితిలో మంచంలో ఉంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, ఇది కృతజ్ఞత చూపించడానికి సమయం లేకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య. కోరి మనం తెచ్చుకున్నది. అంటే కృతజ్ఞత చూపించడం వల్ల ఏమొచ్చింది? మళ్ళీ లాభం వచ్చింది. ఏదైతే ఇస్తామో దాన్ని 10 పొందుతాం. ఇక్కడ అంటే మిగతా విషయాలన్నీ పక్కన పెడితే ఆయన లోక బాంధవుడు, లోక రక్షకుడు. ఆయన నువ్వు థ్యాంక్స్ చెప్పినా చెప్పకపోయినా, మల్లెపువ్వు మీద తన పరిమళాలను ఎలా అయితే వెదజల్లుకుంటూ వెళ్తాడో మృత కళేబరం మీద కూడా ఆయన అదే కిరణాలు ఉంటాయి. తారతమ్యం ఏమీ చూపించదు ఆయన విషయంలో. ఇక్కడ నేను ఇదంతా చెప్తున్నానంటే బ్రిటిషర్స్ భారతదేశం ప్రవేశించి భారతీయుల్ని ఎలా వశపరుచుకోవాలి, మన సంపద శక్తి ఏంటి అని ఆలోచించి పన్నిన కుట్రలో భాగంగా మనం దాంట్లో ఇరుక్కుపోయి ఉన్నాం. సూర్య ఆరాధనలో ఇది ఇప్పటిదే కాదమ్మా, కొన్ని వేల సంవత్సరాల క్రితం మయాన్ సివిలైజేషన్ అంతకు పూర్వం కూడా ఉంది. కొన్ని వేల సంవత్సరాలు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలోనే తక్కువేమో. మీకు యూరోప్ కంట్రీ కొన్ని వేల సూర్య దేవాలయాలు, మయాన్ సివిలైజేషన్, అందరూ సూర్య ఆరాధకులే. మీకు ఆదిత్య స్తోత్రంలో ఉంటుంది బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు, ఇంద్రుడు, స్కందుడు, బ్రహ్మ, వీళ్ళందరూ అంటే దేవతలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు అందరూ ఆరాధించే ఏకైక ఆత్మ పరమాత్మ స్వరూపం ఎవరు? సూర్యుడే. ఈ కాదనగలరా? కాదనగలవా? ఆయన అంటే చేష్టలు ఉడిగి ఇవాళ సాయంత్రం వరకు కష్టపడి అన్ని చేష్టలు పడుకున్నాం, చీకటైపోయింది. రేపొద్దుట తెల్లవారు లేదమ్మా, వెలుతురు రాలా, ఏంటి పరిస్థితి? ఎక్కడికక్కడ అన్ని ఆగిపోయినట్టే. ఇదా ఒక వారం 10 రోజులు జరిగింది. ఒక 3 రోజులు 4 రోజులు ముసురు పట్టి వర్షం పడుతూ ఉంటేనే ఎప్పుడు వస్తావయ్యా బాబు అని ఎదురు చూస్తూ ఉంటాం. తెలుస్తుంది ఆయన విలువ. కానీ అంటే ఆయన రావడం జరిగింది. ఆయనకి మనకి మధ్యలో మేఘాలు అడ్డు వచ్చి వర్షం పడడం వల్ల బ్యాక్టీరియా పెరిగిపోయింది. ఒక వారం 10 రోజులు అసలు సూర్యరశ్మి పడలా, వర్షం పడుతూనే ఉంది. ఆ చెమ్మకి సర్వనాశనం అయిపోతాం. ఇక్కడ విశేషంగా సూర్యుని అంటే సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని, ఆయన ఒక మూర్తి కాదు, ఆయన స్పర్శించవచ్చు, దర్శించవచ్చు. ఆయనతో ప్రేమగా తారతమ్యాన్ని లేకుండా తాదాప్యమైనటువంటి దీక్షతో ఆయన అనుభవించవచ్చు. ఆయన ఒక్కడి దగ్గర అది సాధ్యం, సూర్యుడి దగ్గర. అందుకని దానికి విశేషంగా అంటే సూర్యోపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విశేషమైనటువంటి పర్వదినం ఆదివారము సప్తమి తిథితో వస్తే అది అలభ్య యోగం అని చెప్పేసి ఈ రోజు విశేషంగా ఆయన చేస్తూ ఉంటాం. ఇప్పుడు నేను సూర్యోపాసకుడుగా, సూర్య ప్రేమికుడుగా నేను ఒక 4 నెలలుగా మహాసౌర యాగాన్ని చేస్తున్నాను. ప్రతినిత్యం కూడా సౌరహోమం చేసుకుంటున్నాను. భాద్రపద మాసంలో మొదలుపెట్టాం. భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశీర్షం. రేపు వచ్చేది పుష్యమాసం. పుష్యమం తర్వాత మాఘమాసం. అప్పటికి ఒక 6 నెలల దీక్ష నాకు ఇది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఆయన ఇక్కడ ఇది ధనుర్మాసం కాబట్టి సంక్రమణ జరుగుతుంది కాబట్టి రేపు వచ్చే ఆదివారం మహాసౌర హోమం చేసి ఉదయం ఆయనకి లోక కళ్యాణ కారకుడు ఆయన. అందుకని ఆయనకి కళ్యాణం నిర్వర్తిస్తున్నాను. సౌజ్ఞా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామికి కళ్యాణ మహోత్సవం జరిపిస్తున్నాను. అంటే నాకు ఆయన మీద ఉన్నటువంటి ప్రీతితో ఆయన నేను తండ్రిగా భావిస్తాను, కొడుకుగా నా కర్తవ్యం.
ఓకే. ఆయనకి పెళ్లి చేసేంత గొప్ప వాళ్ళం కాదు. ఇది శాంతి కళ్యాణం అంటాం. అంటే ఆయన శాంతిస్తే ఆయన అందరినీ సమానంగా చూస్తారు, అంటే లేకపోతే చూడరా కాదు, కృతజ్ఞత తెలియజేయడానికి ఒక అవకాశం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజు పాలు, బెల్లము, పరమాన్నం, బియ్యంతో అన్నాన్ని వండి ఆయనకి నివేదన చేస్తాను. ఆయనకి బాగా ఇష్టం పరమాన్నం. ఎందుకంటే మరి నేను ఇంకా రీసెర్చ్లో ఉన్నాను, ఆయనకి పళ్ళు ఉండవు అంటారు. అందుకని మెత్తని పదార్థం పెట్టాలి అంటే మనకు ఒక ఇది ఉంటుంది. సూర్యోదయం తర్వాత పళ్ళు తోమితే ఆయన్ని ఎక్కిరించినట్టు అవుతుంది, అంటే ఆయనకి లేవు కదా. అందుకని సూర్యోదయం తర్వాత పళ్ళు తోమకూడదు, సూర్యోదయ పూర్వమే పళ్ళు తోమేయాలి. అంటే దానికి సైంటిఫిక్ రీజన్ వేరే ఉంటుందమ్మా. ఆఫ్టర్ సన్ రైజ్ మీరు ఏదైనా పళ్ళు తోమటం ఇలాంటివి చేస్తే పళ్ళు ఊడిపోతాయి, పుచ్చిపళ్ళు అయిపోతాయి. అంటే ఇప్పుడు డెంటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, మీకు పేస్ట్ ల్యాడ్లు వస్తూ ఉంటాయి, గోడలు బద్దలు కొట్టుకుని వస్తారు. గోడలు మీ పేస్ట్ లో ఉప్పు ఉందా, చింతపండు ఉందా అని అడుగుతారు. ఎవరూ కూడా బిఫోర్ సన్ రైజ్ పళ్ళు తోమాలని చెప్పారు. అంటే సూర్యుడికి మన దేహానికి ఏదో సంబంధం ఉంది, సైంటిఫిక్ సంబంధం ఉంది. అందుకని ఆఫ్టర్ సన్ రైజ్ మనం పళ్ళు తోమకూడదు. ఇంకొకటి, సూర్యుడికి ఎదురుగుండా అంటే మనకు తూర్పును ఉదయిస్తున్నాడు అనుకోండి, ఆయనకి అభిముఖంగా మూత్ర విసర్జన చేయకూడదు. అంటే అవి దోషాలు, దానివల్ల ఆ గ్రావిటీ ఎనర్జీస్ లో ఇబ్బందులు వస్తాయి. ఇదంతా 100% సైంటిఫిక్. ఇవి చేయడం వల్ల ఆఫ్టర్ సన్ రైజ్ పళ్ళు తోమితే పళ్ళు డెలికేట్ అయిపోతాయి. ఆఫ్టర్ సన్ రైజ్ కానీ అంటే సూర్యుడి వైపు తిరిగి మూత్ర విసర్జన చేస్తే అదొక దోషం. మన పోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కావచ్చు, కిడ్నీలో స్టోన్స్ కావచ్చు, లేకపోతే కిడ్నీలు డ్యామేజ్ అయిపోవడం, ఇలాంటివన్నీ అసలు అంటే నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు, దోషం. ఇప్పుడు డయాలసిస్లు, ఈ సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి. వీటిలన్నిటికీ కారణం ఏంటంటే ఇదే కారణం. నిలబడి మూత్ర విసర్జన చేయకూడదు, అది తూర్పుకి తిరిగి చేయకూడదు. గ్రావిటీ ఫోర్స్, ఎనర్జీస్ పనిచేస్తాయి. ఇవన్నీ ఏంటంటే సూర్యుడిని అనుసంధానం చేస్తూ, నేను నా రీసెర్చ్ లో సన్ వర్షిప్ యాన్సెంట్ ఇండియన్స్ అంటే భారతీయులు ఎంత గొప్పగా సూర్యుడిని ఆరాధించారు, ఎంత అభ్యున్నతిని పొందారు. అత్యుత్తమైనటువంటి విలువైన వస్తువు చెప్పు ఒకటి, సృష్టిలో బాగా విలువైంది ఇది ఉంటే ఇక నా జీవితం ధన్యం, ఇక కొన్ని తరాలు, సంవత్సరాలు, వేల సంవత్సరాలు కూడా బతికేయచ్చు అనేది ఒక విలువైన వస్తువు చెప్పు. ఏముందండి అలా? మనకి డబ్బు కదమ్మా, డబ్బు కూడా అది శాశ్వతం. దానికన్నా విలువైంది బంగారం. ఏదో ఒక టన్నులు ఇంట్లో పెట్టుకుంటూ అమ్ముకుంటూ బతికేయచ్చు కదా. ఇలా ఇంకా ఉన్నాయా మణులు, మాణిక్యాలు, రత్నాలు. సమంతకమణి అనే ఒక మణి ఉందా, కొన్ని వందల బారులు పెడుతూనే ఉంటది. అది అంత విలువైన వస్తువుని సత్రాదిచ్చుకుని ఇచ్చింది ఎవరు? సూర్యుడే. ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసం వెళ్ళిపోతుంటే జనం అందరం కూడా వస్తూ ఉంటారు. ఆయన మేము బతకడమే కష్టం, మీరు ఏదో అడగబోయారు. ఇప్పుడు అశ్వత్థామకు కూడా ఇక్కడ ఏదో ఉందంటారు కదా, సమంతకమణి. అదేనా? అయి ఉండొచ్చు, ఇంకా అది ఎక్కడుందో తెలియదు. ధర్మరాజుకి రాజ్యం వేసి అరణ్యవాసం చేయాల్సి వచ్చింది 14 ఏళ్ళు. అప్పుడు ఆయన తన ఫ్యామిలీతో వెళ్తూ ఉంటారు, కానీ ఆయన లేని రాజ్యంలో మేము ఉండలేమని ఆ ప్రజలందరూ కూడా మేము వస్తా ఉంటారు. మేము తినడానికే ఏదో ఆకులు, అలములు, కందమూలాలు తిని బతికేస్తాము, మిమ్మల్ని అందరినీ నేనెక్కడ పోషించను అంటే రాజు తత్వం అది అని అన్నప్పుడు ఆయన గురువులు చెప్తారు, సూర్యుని ఉపాసించు దారి ఆయన చూపిస్తారు. అంటే అప్పుడు సూర్యోపాసన చేస్తే అక్షయ పాత్ర ఇస్తారు. సృష్టిలో అత్యంత శక్తివంతమైనటువంటి వస్తువులు, ఇంతకన్నా విలువైన వస్తువులు ఇంకా ఉన్నాయా? ఆ విలువైన వస్తువులు ఇచ్చింది ఎవరు? సూర్యోపాసన చేస్తే అక్షయ పాత్ర, క్షయము లేని శక్తినిస్తాడు. సమంతకమణి అంతటి విలువైనటువంటి బంగారాన్నే తయారు చేసే శక్తిని ఆయన ఇస్తాడు. అప్పుడేమో ఆ పాత్ర రూపంలో, వస్తువుల రూపంలో, ఇప్పుడు ఈ కలియుగంలో శక్తి రూపంలో ఇస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఇప్పుడు అనారోగ్య సమస్యలు చుట్టూ ముట్టేస్తున్నాయి, మీ వల్ల కావట్లా. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు విటమిన్ డి కంపల్సరీ కావాలి, సూర్యుని ఆరాధించండి. ఫ్రీగా ఇస్తున్నాడు ఆయన. మనం డబ్బాల్లో వేసి క్యాప్సుల్ తయారు చేసి సీసాల్లో పెట్టి కొనుక్కుని ఏడిసి బదులు అవి పని చేయవు, నో డౌట్ అవి పని చెయ్యవు అసలు. ఎందుకంటే సూర్యుడికి అభిముఖంగా ఉండి స్వీకరణ చేస్తే అప్పుడు మీరు ఏ మెడిసిన్స్ వేసుకున్నా పనిచేస్తాయి. విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బయట నుంచి ఇస్తే బాడీ యాక్సెప్ట్ చేయదు, అది ప్రాసెస్డ్ కదా, గెంటేస్తుంది. అదే సన్ రైజ్ నుంచి స్వీకరిస్తే తీసుకుని అది తయారు చేసుకుంటుంది, విటమిన్ డిగా మారుస్తుంది. అది ఒక కిరణాన్ని తీసుకుంది, కిరణంలో ఉండేటువంటి పోషకాలు, విటమిన్ డికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. నువ్వెవడో తయారు చేసి బయట సీసాలో పెట్టి నాకు ఇవ్వడానికి శరీరం అంటది. అందుకని విటమిన్ డి వేసుకుంటే మంచిదమ్మా. ఎంతకాలం వేసుకుంటావు? జీవితాంతం వేసుకుంటావా?
అవును, వస్తావు కదా, అంతే ఫ్రీగా ఇస్తున్నాడు కదా ఆయన. పొద్దుటే లేసి దండం పెట్టుకోవడానికి ఏమొచ్చింది? అదే కష్టం కదా మాకు ఇప్పుడు. మారండి, కష్టమే, కానీ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సూర్య ఆరాధన మళ్ళీ ఆ స్థితికి ఏది కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా సస్యశ్యామలం, అది మళ్ళీ జరుగుద్దమ్మా. ఒక 10-15 ఏళ్ళు చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతాం మనం. ఓకే. అంటే కష్టాలన్నీ చుట్టుముట్టేస్తాయి. అప్పుడు మనకు గుర్తొచ్చేది. అందుకని సూర్య ఆరాధన చేసుకోవడానికి సప్తమి ఆదివారం భానుసప్తమి, పుష్యమి ఆదివారం పుష్యార్క యోగం, ఇలాంటి యోగాలు ఉన్నాయి. ఆ తిథుల్లో సూర్య ఆరాధన ప్రతినిత్యం సూర్యారాధన చెయ్యాలి, చేసి తీరాలి. సంధ్యావందనం చేయాలి, అర్ఘ్యప్రదానం చేయాలి, ఆయనకి చేతులు జోడించి నమస్కారం చేయాలి. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, సూర్యుడు నమస్కారం. అంతే. ఇప్పుడు మీరు కూడా, మీలో సూర్యుడు ఉంటాడు, నమస్కారం పెడతాం. అంటే మీలో నేను ఎవరికి పెడుతున్నాను? మీకు కాదు, మీలో ఉన్నటువంటి ఆత్మకి. ఓకే. అందుకని నేను సూర్యోస్మి అంటాను. అవును, అంటే నాలోనూ సూర్యుడు ఉన్నాడు, నీలోనూ సూర్యుడే ఉన్నాడు ఆత్మకి. అందుకని ఆత్మా నమస్తే. ఓకే. అందుకని నమస్కార ప్రియో భాస్కర అంటారు. చిన్న నమస్కారం పెట్టలేమా? పెట్టచ్చు. ఓ 10 నిమిషాలు నిలబడితే అద్భుతమైనటువంటి కిరణకాంతి ఈ 4 వేళ్లలోంచి లోపలికి వెళ్తుంది. అన్ని తీసుకో, ఈ 4 ఎలా వెళ్తాయి? ఈ బొటన వేళ్లలోంచి ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళిపోతుంది. ఇది మన వైపు నుండి, ఇది మన వైపు నుండి. ఓకే. ఓకే. ఇలా పెడితే విశుద్ధిలోకి వెళ్తుంది, ఇలా పెడితే హృదయంలోకి వెళ్తుంది. అంటే కొన్ని సింబల్స్ ఉన్నాయి, ఇలా పెడతాం, ఇలా పెట్టి దీన్ని తీసుకొచ్చి నాభులు పెడతాం, మణిపూరకానికి వెళ్తుంది. ఇలా పెడితే సహస్రారంలోకి వెళ్తుంది. ఇంత ఈజీగా శక్తినిస్తుంటే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుని సెలైన్లు పెట్టించుకుని ఆరోగ్యం కావాలా? సూర్య నమస్కారం చేయండి. ఐశ్వర్యం కావాలా? అక్షయపాత్ర కావాలా? సూర్య నమస్కారం చేయండి. అన్నిటికీ మూల ప్రదాత సూర్యుడు ఒక్కడే. సర్వం 4 వేదాలు సూర్యుడు గురించి చెప్తున్నాయి. అష్టాదశ పురాణాలు 18 పురాణాలు సూర్యుడు గురించి చెప్తాయి. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓన్లీ ఆ నైవేద్యం ఒక్కటి వండి దేవుడికి నివేదన చేయడంతో పాటు మంత్రం కూడా సూర్యుడికి సంబంధించింది ఏదైనా చెప్పుకునే అవకాశం? అద్భుతంగా ఉన్న మంత్రాలన్నీ ఆయనవేనమ్మా. విష్ణు సహస్రనామార్చలో ఉన్న మంత్రాలన్నీ ఆయనవే. అంటే మంత్రాలు కదా అవన్నీ, శ్లోకాలు. మంత్రాలు మనకి అద్భుతమైనటువంటి మంత్రాలు వేదం ఇస్తుంది. వేదంలో అద్భుతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. అవి మనకి చదివేంత నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ ఓం గృణి సూర్య ఆదిత్య ఓం, ఓం గృణి సూర్య ఆదిత్య ఓం. ఇంకా కొంచెం ఓపిక ఉంది. ఓం హరాం హ్రీం హ్రూం హరైం హ్రౌం హ్రహ సూర్యాయ నమః. మాకు ఫస్ట్ దే కావాలి. సింపుల్ గా ఉంటుంది. అంటే ఎంత చేసుకున్నవాడికి అంత. ఆయన అక్షయ పాత్రని పొందే అంత చేసుకున్నాడు, సత్రాజిత్యుడు సమంతకమణిని పొందే అంత చేసుకున్నాడు. ఆయన అవసరాలు అలా ఉన్నాయి. మనకు ఆరోగ్యం కావాలి, చేతులు నోడించి ఓం గృణి సూర్య ఆదిత్య ఓం, ఓం లేకపోతే ఓం సూర్యాయ నమః. అంటే నాకు భగవంతుడు ఇచ్చినటువంటి స్ఫురణ, సూర్య అష్టాక్షరి మంత్రాన్ని ఆయన నాకు ప్రసాదించారు. ఓం సూర్య నారాయణాయ, ఓం సూర్య నారాయణాయ. అష్ట కష్టాల నుంచి మన జాతకంలో ఉన్నటువంటి అష్టము అంటే ఆయుష్ దోషాలను కూడా తొలగించేటువంటి అద్భుతమైన శక్తివంతమైన మంత్రం సూర్య అష్టాక్షరి. ఇప్పుడు ఇది ఎవరైనా చేసుకోవచ్చా? గురువు ఉండాల్సిందేనా? అవసరం లేదు. ఇప్పుడు నేను అంటే మీరు నన్ను గురువుగా, అంటే ఇప్పుడు మీరు నాకు ఎదురుగా చెప్పారు, నేను ఒక గురువుగా భావిస్తాను, నేను చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూసే వాళ్ళకు మీరు ఎదురుగా ఉండి అలా చెప్పట్లేదు కదా. ఆయన ఎదురుగానే ఉన్నాడుగా. అంతే. నేను ఆయనకి రిప్రజెంటేటివ్, నేను గురువుని కాదు ఒరిజినల్ గా. ఓకే. ఆయనకి నన్ను ఒక పనికి పెట్టుకున్న పనివాడిని, ఆయన పనివాడిని. ఆయన నన్ను బాగా చూసుకుంటున్నాడు, ఆయన విషయాలు చెప్పమన్నాడు. మీరు ఆయనకి తిరబడి విక్రమాదిత్య చెప్పాడు ఓం సూర్యనారాయణ ఆయన వినండి, ఆయనలోంచి వస్తాయి. ఆయన నాకు వినిపించేలా చెప్పాడు. మనకు మామూలుగా మనకి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి, ఇది నాకు ఆయన ఇచ్చారు సూర్యనారాయణాయ, సూర్య అష్టాక్షరి ఆయన ఇచ్చాడు. కనిపిస్తున్నాడు కదా, అలా చూసి సూర్యనారాయణాయ అని చెవి పెట్టండి, వినబడుతుంది. ఆయన చెవిలో ఆయన ఇస్తారు. అంటే కొన్ని నాట్లకి శ్రీ విద్యా ఉపాసనలు కొన్ని మంత్రాలు ఉంటాయి, ఉపాసనలు ఉంటాయి, అవి గురువులు ఇవ్వాలి. ఎందుకంటే వాటి వల్ల ప్రమాదాలు ఉంటాయి. ఇది మనకి ప్రమాదం కాదు, సాత్వికం. ఆయన బాగా కనిపిస్తుంటాడు. అందుకని గురువుతో పని లేదమ్మా, ఆయనే మనకి ఆది గురువు. ఈ మంత్రాలకి గురువు ఉపదేశం అక్కర్లేదు. ఇది ఎవరైనా, అది చిన్నది శ్లోకం, అది మంత్రం కూడా కాదు. మంత్రం అంటే కేవలం వేదంలో ఇచ్చినవి మాత్రమే మంత్రాలు, ఇవి మిగతావన్నీ కూడా శ్లోకాలు, పారాయణ అంతే తప్ప నామాలు అంతే. అందుకని ఈ మంత్రానికి ఎలాంటి ఇబ్బందులు లేవు.
హ్యాపీగా అందరూ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. కానీ నమస్కారం చేయడం మాత్రం మర్చిపోవద్దు. డబ్బు కావాలా నమస్కారం చేయి, ఆరోగ్యం కావాలా నమస్కారం చేయి, తిండి కావాలా నమస్కారం చేయి. ఇంకోటి చెప్పనా, గ్యాస్ట్రిక్ ఉందా తగ్గాలా నమస్కారం చేయి. నమస్కారానికి తగ్గిపోద్దా అండి? తగ్గుద్దండి. రోజు చేసి చూడండి. సూర్యోదయ సమయంలో సూర్యుడికి ఎదురుగుండా నిలబడి నమస్కారం చేయండి. ఎన్ని రోజులు చేయాలండి అలా? 48 రోజులు మినిమం. మాకు కొంచెం ఓపికలు తక్కువ కదండి, తొందరగా అయ్యే అవకాశాలు ఏం లేవా? 48 ఎంతమ్మా? 96. 96. ఓకే, చేయండి. పెంచేశారు. కడుపు మంట కడుపులో మంట రెండూ తగ్గుతాయి. ఓ, కడుపు మంటే తగ్గాలి, అందరికీ ఉన్నది ఇదే ఇప్పుడు. ఓకే, మొత్తానికైతే మనం ఎన్ని రోజులు చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, ప్రతినిత్యం చేసుకుంటూ పోతే ఇంకా మంచి ఫలితాలు. మీకు అది తగ్గాలంటే ఒక చిన్న ప్రక్రియ ఉంది. వజ్రాసనంలో కూర్చుని ఓకే, కుడి చేతి పిడికిల్ని బిగించి బొడ్డు మీద పెట్టుకోండి. బొడ్డు మీద పెట్టి ఎడం చేత్తో దాన్ని అదిమి పట్టండి. ఇలాగేనా? కుడి చేతి పిడికిలు మిగించి బొడ్డు మీద పెట్టుకుని ఎడం చేతిని పైనెట్టి అదిమి పట్టు. గాలిని పీలుస్తూ నెమ్మదిగా ఫ్రంట్ కొంగండి వజ్రాసనంలో. ఓకే, తల మోకాళ్ళ దగ్గరకు వచ్చింది కదా, ఎంత దిగితే అంత, పూర్తిగా దిగాల్సిన అవసరం లేదు, టైట్ గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఇన్హేల్ చేశారు, ఉబ్బరించినట్టు ఉంటుంది. మళ్ళీ నెమ్మదిగా ఎక్సైల్ చేస్తూ విడిచిపెట్టారు. అప్పుడు పైకి వస్తూ ఉండాలా? పైకి రావాలి, పైకి ఎక్సైల్ చేస్తూ పైకి రావాలి, ఓకే, ఇన్హేల్ చేస్తూ కిందకి వెళ్ళాలి. ఇలా 9 times బిఫోర్ ఫుడ్, ఎంటీ స్టమక్, రెగ్యులర్ గా మీరు ఒక 21 days చేయండి. 1 week లో రిజల్ట్ ఉంటుంది, 21 days లో అద్భుతంగా క్యూర్ ఉంటుంది. ఫైనాన్షియల్ బ్యాంకింగ్ పెరుగుద్ది, ఖర్చులు తగ్గుతాయి. ఎందుకంటే సూర్యుడు అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ అన్నమాట, అద్భుతంగా ఇస్తాడు. డబ్బు నిల్వలు పెరుగుతాయి, రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఓకే, మీరు అన్నట్టు కడుపు మంట కూడా తగ్గుతుంది. కడుపులో మంట ఎలాగ తగ్గిపోతుంది అంటే 2-3 రోజులు కడుపులో మంట తగ్గిపోతే కడుపు మంట ఇవి కూడా తగ్గిపోతాయి. ఏమో అండి, ఏం తగ్గుద్దో ఏమో మీరు చెప్తున్నారు, కానీ పక్కన వాళ్ళు ఎదుగుతున్నంత వరకు ఆ మంట తగ్గదేమో అని అనుకుంటాం సాధారణంగా. చేసి చూడండి. ఎందుకంటే ఆత్మతత్వం, యాక్సెప్టెన్సీ, రియాలిటీ అనేది ఒప్పుకోదు. ఎందుకంటే మనం తిన్న పదార్థం దాన్ని అలా అందరూ అంటే పొద్దుట మీరు మాట్లాడుకుంటున్నాడు మంచి పదం వచ్చింది, ఫ్రోజన్ ఫుడ్ అంటే కాదు, ఫుడ్ ని ఫ్రోజన్ చేస్తున్నాం లోపలేసి. తిన్నది అరక్క కడుపులో మంట, కడుపు మంటకు కారణం అవుతుంది. ఓ, అతి నిద్ర, అతి తిండి వల్ల ఇవన్నీ ఇబ్బందులు. ఏదైనా మోతాదు. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అమ్మా. అది మనం చేయట్లేదు, అత్యాస. అవతలోడు బాగున్నాడు, ఎంత బాగున్నాడు అంటే 100 కోట్లు సంపాదించేది బాగున్నాడు, నువ్వు బాగున్నావు. ఆడు 100 కోట్లు సంపాదించి ప్రశాంతంగా ఉన్నాడంటే వాడు 100 కోట్లు కనపడుతున్నాయి తప్ప ఆడు ప్రశాంతతో మనకేంటి పని? అవును, అవును. మీరు 1 కోటి రూపాయలతోటో 10 లక్షలతోటో ఆరోగ్యంగా ఉన్నారు, 2 పూట్ల తింటూ కంటి నిండా నిద్రపోతూ ఉన్నారు. కాకపోతే ఆడు ఎదిగిపోయాడు, 100 కోట్లు సంపాదించాడు అనేది నిద్ర పట్టనివ్వట్లేదు తప్ప మీరే బాగున్నారు. వాడు ఆ 100కి ఎన్ని తంటాలు పడుతూ ఉంటాడు, అది మనకు అక్కర్లేదు. దాన్ని తెలిసేలా చేస్తుంది రియాలిటీలో. గతం బాధని, భవిష్యత్తు భయాన్ని, వర్తమానం ఆనందాన్ని చేకూరుస్తాయి. వర్తమానంలోకి వచ్చేస్తారు సూర్యుడితో అనుసంధానం చేస్తే, అంటే ఆనందంగా ఉంటారని. ఆనందంగా ఉంటారు. సూర్యుడితో నడక, విక్రమాదిత్యులతో మాటామంతి ఆనందంగా ఉంచుతుంది. అందుకే కళ్ళల్లోంచి నీళ్ళు కూడా వస్తున్నాయి. ఓకే అండి, సంతోషం. చాలా మంచి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. సూర్యస్మృతి.